నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనకు జీవితంలో చాలా మంది తారసపడుతుంటారు. పుట్టినప్పటి నుంచి జీవితం చివరి వరకు ఎంతో మందిని కలుస్తాం. కొంతమందితో అవసరం కొద్దీ పరిచయం పెంచుకుంటాం. మరికొందరితో రక్త సంబంధాలు కొనసాగిస్తాం. ఇంకొందరితో సమయం సందర్భాన్ని బట్టి పలకరిస్తుంటాం. జీవితం అనే రైల్లో ఎంతో మంది ఎక్కి దిగుతుంటారు. అందరితో ఒకే విధమైన బంధాన్ని కొనసాగించలేం. కొందరితో ఆత్మీయంగా మెలుగుతాం. మరికొందరితో అవసరార్థం ప్రవర్తిస్తాం. ఇక పెళ్లితో మన జీవితంలోకి మరో వ్యక్తి అడుగు పెడతాడు. సామాజిక కట్టుబాట్లు కాబట్టి అతనితో సంసారిక బంధాన్ని సాగిస్తాం. ఇకపై పిల్లలు మన కడుపున పుట్టారు కాబట్టి వారిని పెంచి పెద్ద చేసే బాధ్యతను భుజాన వేసుకుంటాం. కానీ వీటన్నింటినీ మించి స్నేహం అనే అద్భుతమైన బంధం కూడా మన జీవితంలో ఉంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ స్నేహాల్లో అపోహలు, అపనమ్మకాలు ఏర్పడ్డాయి. వాటి గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. శరీరానికి ఉల్లాసాన్ని, మనసుకి ప్రశాంతతని కలిగించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం బాచుపల్లిలోని రిషి యోగా అండ్ అరబిక్ సెంటర్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజని గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఆవిడ ఏ విషయాలను మనకు తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజని గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? రజని గారు, మరి ఈ రోజు యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకలకి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం చూడబోయేది మండూకాసన అండ్ మండూకాసన వేరియేషన్స్ అండి. మండూకాసన వల్ల ఉపయోగాలు ఏంటండి? ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్లుగానే ఇవన్నీ మనకి ఉదరకోశ వ్యాధులు అని చెప్పేసి, అంటే పొట్టలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తగ్గడానికి ఉపయోగపడే ఆసనాస్ అండి. మరి ఇది ఎవరైనా వేయచ్చా, లేదంటే ఏ వయసు వారు వేయాలి అండ్ ఎలాంటి వారు వేయకూడదు? ఇవి ఏంటంటే హెర్నియా ఉన్న వాళ్ళు వేయకూడదండి. అలాగే యూట్రస్ మిస్ప్లేస్ అంటే ప్లేస్ చేంజ్ అయిన వాళ్ళు వేయకూడదు. కొంచెం కిందకి జారింది అలా చెప్తారు కదా, అలాంటి వాళ్ళు వేయకూడదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు వేయకూడదు. ఓకే అండి. మరి ఇది ఏ టైంలో వేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? ఇవి ఇంకొకటి నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. ఓకే ఓకే ఓకే. ఇవి ఏ టైంలో అంటే మనం ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. అంటే ఈవినింగ్, మార్నింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. రజనీ గారు, మరి మండూకాసనం ఎలా వేయాలో చూపిస్తారండి? ఓకే అండి, తప్పకుండా. మండూకాసన చేయబోయే ముందుగా మనం వజ్రాసనంలో కూర్చొని తర్వాత నెమ్మదిగా రెండు చేతుల సహాయంతో రెండు కాళ్ళు దూరంగా పెట్టుకోవాలి వజ్రాసనంలోంచి. తర్వాత మనం కింద నేల మీద కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత రెండు చేతులు గాలి పీలుస్తూ పైకి లేపుకోవాలి. ఇలా నమస్కార ముద్రలో మీ శరీరాన్ని బాగా నిటారుగా చేసుకోవాలి. ఒక 2-3 సెకండ్ల తర్వాత మీ రెండు చేతులు గాలి వదిలేస్తూ కిందకు దించుకొని తర్వాత నెమ్మదిగా రెండు చేతులు వెనక్కి పెట్టుకొని మీరు నెమ్మదిగా రెండు మడాలు పట్టుకొని నెమ్మదిగా చేతుల్ని సాగదీసుకుంటూ కిందకి దించుకుంటూ చేతుల్ని కిందకి జరుపుకుంటూ మీరు వెనక్కి పడుకోవాలి. తర్వాత రెండు చేతులు గాలి పీలుస్తూ పైకి జరుపుకుంటూ బాగా శరీరాన్ని సాగదీసుకొని మీరు రెండు చేతులు కలిపి నమస్కార ముద్రలో పెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు గాలి వదిలేస్తూ పీలుస్తూ ఒక 5-6 సెకండ్ల వరకు గడపాలి. తర్వాత గాలి వదిలేస్తూ రెండు చేతి వేళ్ళని కలిపి మీ తల కింద పెట్టుకోవాలి అరిచేతులు. ఇలా గాలి పీలుస్తూ వదిలేస్తూ మరొక 5-10 సెకండ్ల వరకు గడపాలి. మీరు ఇంకా ఎక్కువ సమయం గడపాలనుకుంటే ఇదే ఆసనంలో ఉండొచ్చు. మనం నెమ్మదిగా గాలి వదిలేస్తూ రెండు చేతులు మరలా సాగదీసుకొని గాలి పీలుస్తూ రెండు చేతులు మరలా మడాల మీద పెట్టుకొని కిందకి తెచ్చుకొని మడాల మీద పెట్టుకొని మీరు మీ బలాన్ని ఉపయోగించి నెమ్మదిగా పైకి లేవాలి. తర్వాత రెండు కాళ్ళు దగ్గరకు పెట్టుకొని మరలా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు గాలి పీలుస్తూ పైకి లేపుకొని నమస్కార ముద్రలో ఒక 5-10 సెకండ్ల వరకు గడిపినట్లయితే మీ శరీరం వెనక భాగం ఏదైనా వెన్నుముక్క దగ్గర ఏమైనా క్రాంప్స్ వచ్చినట్లయితే రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నెమ్మదిగా తలని వెనక్కి వంచుకోవాలి గాలి పీలుస్తూ. ఇలా ఒక 5 సెకండ్ల వరకు ఉండాలి. మళ్ళీ తలని పైకి లేపుకొని గాలి వదిలేస్తూ రెండు చేతులు కిందకు దించుకోవాలి. మనం మండూకాసన ఫార్వర్డ్ వేరియేషన్ అంటే ముందుకు వంగే వేరియేషన్ చూసినట్లయితే మళ్ళీ రెండు కాళ్ళు దూరంగా జరుపుకొని
నేల మీద కూర్చొని గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపుకోవాలి. గాలి వదిలేస్తూ మన శరీరాన్ని ముందుకు వంచుకొని 2 చేతులు బాగా సాగదీసుకోవాలి. నుదురు లేదా మీ గడ్డాన్ని నేల మీద ఆనిచ్చి పెట్టుకోవాలి. ఇలా గాలి పీలుస్తూ వదిలేస్తూ మీరు ఉండగలిగినంత సమయం వరకు ఉండొచ్చు. లేదు అంటే ఒక 5-10 సెకండ్లు చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఇలా ఉన్నప్పుడు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండగలిగినంత సమయం ఉన్న తర్వాత మీరు రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు గాలి పీలుస్తూ 2 చేతులు శరీరాన్ని పైకి లేపుకోవాలి. గాలి వదిలేస్తూ 2 చేతులు కిందకు దించుకోవాలి. తర్వాత నెమ్మదిగా మన ఆసనం నుంచి బయటికి రావాలి అంటే 2 చేతులు మన శరీరానికి పక్కగా పెట్టుకొని 2 కాళ్ళు దగ్గరికి జరుపుకొని వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతుల్ని నేల మీద ముందుకు పెట్టుకొని నెమ్మదిగా వజ్రాసనంలోంచి పైకి లేచి 2 కాళ్ళు మనం ఇలా కదిలించుకున్నట్లయితే మనకేమైనా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కాళ్ళు తిమ్మిరెక్కినట్లయితే అది తగ్గిపోతుంది. తర్వాత 2 కాళ్ళని పక్కకు జరుపుకొని మనం నేల మీద కిందకు కూర్చోవాలి. తర్వాత 2 కాళ్ళు ముందుకు సాగదీసుకొని మరలా ఒకసారి ఇలా కదిలించుకున్నట్లయితే మీకు తిమ్మిరెక్కినా లేదు అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినా తగ్గుతుంది. తర్వాత మనం ఇక్కడి నుంచి సిద్ధాసన లేదు అంటే అర్ధ పద్మాసన, మీకు ఏ ఆసనం వీలుగా ఉంటే ఆసనంలో కూర్చోవాలి. మీకు ఏ ఆసనం అయితే వీలుగా ఉంటుందో ఆసన, సుఖాసన, అర్ధ పద్మాసన, పద్మాసన, సిద్ధాసన, ఈ ఏ ఆసనంలో అయినా మీరు చూస్ చేసుకుని కూర్చున్న తర్వాత ధ్యాన ముద్ర పెట్టుకోవాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని మీ శరీరాన్ని నిటారుగా పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ మీ శరీరంలో ఏమైనా నొప్పులు కానివ్వండి, తిమ్మిరెక్కింది కానివ్వండి ఉన్నట్లయితే అది తగ్గేంత వరకు ఇలా కూర్చొని మీ శ్వాస నెమ్మది స్థితికి వచ్చేంత వరకు శ్వాస మీద దృష్టి పెట్టుకోవాలి. అపర్ణ, ఇప్పుడు మీరు మండూకాసన చూశారు కదా, చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? రజనీ గారు, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఈజీగానే అనిపిస్తుంది బేసిక్గా, బట్ ఆ వెనక్కి పడుకోవడం అండ్ ముందుకి అదేంటంటే నాకైతే కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు చేస్తుంటే పెరుగుతుంది, రెగ్యులర్గా చేయాలి అంతే కదా. బట్ దీనివల్ల స్ట్రెచ్ అవుతుంది అండ్ బ్యాక్ బోన్ స్ట్రెంగ్ అవుతుందండి దీనివల్ల. అవుతుందండి, స్ట్రెంగ్ అవుతుంది. ఇంకా ఏంటంటే చెప్పాలంటే మీకు లోయర్ బాడీ అంటే కింద బాడీ అంతా, పొట్ట నుంచి కింద బాడీ అంతా మీకు టోన్ అప్, స్ట్రెచ్చింగ్ అన్నీ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అలా ఇప్పుడు చూడండి, సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు, టీచర్స్ ఎక్కువ కూర్చుని వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే లోయర్ బాడీ అంతా నంబ్ అయిపోతుంది, చలనం ఉండదు. అవును, కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఈ ఆసన బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా వేడి శరీరం అయిపోతుంది, వాళ్ళకి పైల్స్ ఫామ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు చూడండి, కార్ సీట్స్ కానివ్వండి, బైక్ సీట్స్ కానివ్వండి, ఆ లెదర్ ఉంటుంది చూసారా, అది పైల్స్ ఫామ్ అవడానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలాంటి వాళ్ళందరూ ఈ ఆసనం చేస్తే ఆ పైల్స్ ప్రాబ్లం క్యూర్ అవడానికి ఉపయోగపడుతుందండి. ఓకే అండి, అంటే జనరల్లీ లోయర్ బాడీ యాక్టివిటీస్ తక్కువ ఉండే వాళ్ళు ఇది ఎక్కువగా చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, మరి ఇంత మంచి ఆసనాలను మాకు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం అండి. వైజ్ఞానిక యుగంలోకి అడుగుపెట్టాక మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఒకరినొకరు చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక ఫేస్బుక్, వాట్సాప్ల్లో మునిగే యువతలకైతే ఎంతోమంది నెట్ స్నేహితులు ఉండొచ్చు. కానీ వారందరూ నిజమైన స్నేహితులా? వారితో మనసు విప్పి మాట్లాడొచ్చా? సొంత విషయాలు, బాధలు చెప్పి ఓదార్పు పొందొచ్చా అని అడిగితే ఏ అమ్మాయి కూడా అవును అని చెప్పదు. ఎందుకంటే అవన్నీ నమ్మకమైన పరిచయాలు కావు, జీవితానికి పనికొచ్చే స్నేహాలు కావు. వాటిల్లో చెప్పే మాటల్లో, పెట్టే పోస్టుల్లో, చేసే చాటింగ్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. అభద్రతాపూరితమైన స్నేహాలు అవన్నీ. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి మెయిల్స్లో మాట్లాడి అమ్మాయిల్ని మోసం చేస్తున్న అబ్బాయిల గురించి నేడు వింటూనే ఉన్నాం. మరి నిజమైన స్నేహితులు లేరా అని అడిగితే ఉంటారు. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, ఆలన పాలన కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు.
వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? చదువుమా. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు లలిత. నేను వరంగల్ నుండి రాస్తున్నాను. నా వయసు 25 సంవత్సరాలు. నాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. 3 సార్లు గర్భం వచ్చి 2వ నెలలో గర్భం పోతోంది. హార్ట్ బీట్ కనిపించి పోతోంది. ఎందుకు ఇలా అవుతోందో మాకు అర్థం కావటం లేదు, సలహా ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామమ్మా. ఈ అమ్మాయికి 3 సార్లు గర్భం వచ్చింది. 3 సార్లు కూడా 3 నెలలు దాటలేదు. కొన్నిసార్లు హార్ట్ బీట్ ఉండి కూడా పోతోందని రాశారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైన కారణం వీళ్ళకి చెక్ చేయాల్సింది యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం, అంటే ఏపీఏ సిండ్రోమ్ అని. దీనికి రక్తంలో కొన్ని టెస్టులు చేయాలి. తల్లి రక్తంలో కొన్ని యాంటీబాడీస్, ఆటో యాంటీబాడీస్ తయారవటం వల్ల, అంటే గర్భం నిలవాలి అంటే అది ముందు ఇంప్లాంట్ అవ్వాలి. గర్భకోశంలో చొచ్చుకొని ఇంప్లాంట్ అయినప్పుడు పిండానికి తల్లికి మధ్య రక్తనాళాల్లో జాయింట్ అవ్వాలంటే ఈ 2 రక్తాలు వేరే. బేబీ బి పాజిటివ్ ఉండొచ్చు, తల్లి ఏ ఉండొచ్చు. ఈ రక్తం ఆ రక్తం కలవదు. కానీ ఈ ప్లాసెంటా ఏదైతే మాయ తయారవుతుందో అది గర్భకోశం లోపలికి ఇలా చుచ్చుకొని ఇలా వేళ్ళు ఉనాలి. తల్లి రక్తం ద్వారా ఈ సన్నటి పొర ద్వారా తల్లి రక్తంలోంచి ఆక్సిజను, న్యూట్రిషను బిడ్డకి ప్లాసెంటా ద్వారా వస్తుంది. సో ఈ ఇంప్లాంటేషన్ సమయంలో ఈ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఉన్నప్పుడు రక్త నాళాల్లో రక్తం పల్చగా ఉండదు, గడ్డగట్టిపోతుంది అనమాట. అప్పుడు బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు. సరిగా ఉండకపోవటం వల్ల ఈ మార్పిడి, ఆక్సిజన్ న్యూట్రిషన్ మార్పిడి సరిగా జరగదు. అందుకని గర్భం బాగానే హెల్తీ ప్రెగ్నెన్సీయే, కానీ ఇంప్లాంటేషన్ సరిగా లేనప్పుడు ఏపీఏ సిండ్రోమ్లో ప్రాబ్లం రావచ్చు. ఇది ఏపీఏ సిండ్రోమా కాదా తెలుసుకోవాలంటే కొన్ని టెస్టులు చేయాలి. ఒకటి యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీ అంటాం అది, తర్వాత యాంటీ ఏపీటీటీ ఈ టెస్టు, తర్వాత బీటా-2 గ్లైకోప్రోటీన్ 1 యాంటీబాడీస్ అంటాం. ఇవి కూడా అందులో ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం. ఇందులో ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నట్లయితే, లేదా ఏపీటీటీ అన్నది ప్రొలాంగ్డ్, అంటే మామూలు కంటే ఎక్కువ డ్యూరేషన్లో ఉన్నట్లయితే వీళ్ళని ఏపీఏ పాజిటివ్ అంటాం. ఇటువంటి వాళ్ళకి ఇలా తరచు గర్భం పోతోంది కాబట్టి ఏపీఏ పాజిటివ్ కనుక ఉన్నట్లయితే గర్భం రాగానే వీళ్ళకి హిపారిన్ ఇంజెక్షన్స్, లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ కానీ రెగ్యులర్ హిపారిన్ కానీ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకోకుండా పల్చగా వాటర్, బ్లడ్ థిన్నర్స్ అంటాం, అది ఇస్తాం. కొంతమందికి యాస్పిరిన్, అంటే ఈ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి యాస్పిరిన్ ఇవ్వటం వల్ల కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మానిటర్ చేయాలి. కొన్నిసార్లు గర్భకోశ నిర్మాణంలో మార్పులు ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు. ముఖ్యంగా సెప్టేట్ యూట్రస్, బైకార్నేట్ యూట్రస్, ఇట్లా గర్భకోశంలో చిన్న పొరలాగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు మామూలుగా గర్భకోశం ఇలా ఉంటే ఫండస్ దగ్గరే ఇంప్లాంట్ అవుతుంది, ఇంప్లాంటేషన్. అక్కడ పొర కనుక ఉన్నట్లయితే ఆ పొరకి బ్లడ్ ఫ్లో ఉండదు, అది ఏ వాస్కులర్గా ఉంటుంది, అంటే రక్త ప్రసరణ ఉండదు దానికి. ఆ పొర మీద కనుక వెళ్ళి ఇంప్లాంట్ అయిందనుకోండి, ఈ పిండంలో ఉన్న రక్తనాళాలు తల్లి రక్తనాళాలు కలవాలనుకున్నాం కదా, కలయిక జరగదు. కాబట్టి కొంతవరకు బేబీ ఈ ఫీటస్ పిండంలో ఉన్న గ్రోత్ ద్వారా అంతవరకు పెరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంప్లాంటేషన్ జరగట్లేదు కాబట్టి గ్రోత్ ఆగిపోతుంది. దీనికి ఎంఆర్ఐస్ కానీ లేదా 3D అల్ట్రాసౌండ్ స్కాన్లు ఇవి చేస్తే మనకి తెలుస్తుంది సెప్టమ్ ఏమన్నా ఉందా అని. ఇలా 3 సార్లు అబార్షన్స్ అయ్యాయంటే ఫస్ట్ మనం అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో సెప్టమ్ ఉన్నట్లయితే హిస్టరోస్కోపీ అని ఒక ఆపరేషన్ చేస్తాం. హిస్టరోస్కోపీ అంటే గర్భకోశం లోపలికి ఒక స్కోప్ పంపిస్తాం అన్నమాట, అంటే దుర్బిణి లాంటిది పంపించి దాంట్లో ఫ్లూయిడ్తో దాన్ని డిస్టెండ్ చేస్తాం, వ్యాకోచింపజేసి సెప్టమ్ కనుక ఉన్నట్లయితే అందులోంచి ఒక ప్రోబ్ పంపించి ఆ ప్రోబ్ ద్వారా సెప్టమ్ కట్ చేస్తాం. కట్ చేసినందువల్ల మళ్ళీ గర్భకోశం షేప్ నార్మల్గా చేయటం అవుతుంది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంప్లాంటేషన్ సరిగా ఉంటుంది. ఇది ఒక కారణం. ఇంకో కారణం శుక్రకణాల్లో సపోజింగ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే, కాబట్టి ముందుగా ఇటువంటి స్త్రీలకు చేయాల్సింది సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు భర్త శుక్రకణాల్లో
మూమెంట్ కదలిక తక్కువ ఉన్నట్లయితే, ఈ మధ్య చూస్తున్నాం వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేకపోవటం వల్ల అధిక బరువు ఉండటం, స్ట్రెస్, తర్వాత హై బీపీ, షుగరు, ఊబకాయము, ఇవన్నీ ఉండటం వల్ల కూడా వాళ్ళకి, లేదా వాళ్ళ శుక్ర కణాల్లో కదలిక తక్కువ ఉండటం, పొల్యూషన్, సో మెనీ ఫ్యాక్టర్స్. సో దానివల్ల ఈ గర్భం వచ్చినా కూడా ఆ గర్భం కొంత మల్టిప్లికేషన్ తర్వాత ఇంకా పెరిగే అవకాశం కోల్పోతుంది. ఇంకా మల్టిప్లికేషన్లో తేడా రావటం వల్ల పెరగకపోవచ్చు. కాబట్టి శుక్రకణాల్లో ఏమన్నా తేడా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వటం, హస్బెండ్కి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పటం, షుగర్ ఉన్నట్టయితే కంట్రోల్ చేసుకోమంటాం, అన్నీ చూడాలి. అలాగే స్త్రీలు, అమ్మాయికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, తర్వాత కొన్నిసార్లు లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటాం, అంటే గర్భకోశంలో ఇంప్లాంట్ అయినప్పుడు ఆ ఎండోమెట్రియం సరిగా తయారు కాకపోతే కూడా ఇంప్లాంట్ కాదు. సో వీళ్ళకి లూటియల్ సపోర్ట్ అంటాం. సో చాలాసార్లు టెండర్ లవింగ్ కేర్ అంటాం, ఏమీ ఉండకపోవచ్చు, మనం ఏం టెస్ట్లు చేసినా అన్నీ నార్మల్ ఉండొచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా ఒక్కోసారి హైపోథైరాయిడిజం అలా ఉన్నా అవ్వచ్చు. సో అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటే కూడా ఇలా జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేసి అన్ని సపోర్టివ్ థెరపీ అంటాం, ముందుగానే హార్మోన్స్ పెట్టడము, జాగ్రత్తగా చూసుకో. ఆ టెండర్ లవింగ్ కేర్తో కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. అంటే ఆ 8 వీక్స్ నుంచి 8 వీక్స్ తర్వాత మాయ టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. 8 వీక్స్ లోపల కార్పస్ లూటియం అని అండాశయంలో కార్పస్ లూటియం తయారవుతుంది. అది బీటా హెచ్సిజీని ప్రొడ్యూస్ చేస్తుంది. అది వచ్చి ఇక్కడ ప్రొజెస్ట్రోన్ తయారయ్యి, ప్రొజెస్ట్రోన్ వచ్చి ఎండోమెట్రియంని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం బీటా హెచ్సిజీ ఇంజెక్షన్స్ అన్న ఇవ్వచ్చు, ప్రొజెస్ట్రోన్ సపోర్ట్ ఇవ్వటము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఆ 8 వీక్స్ నుంచి మాయ తీసుకునే లోపల మనం సపోర్ట్గా అది ఇవ్వాలి. ఏపీఎస్ సిండ్రోమ్ కనుక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అంతా కూడా లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ కానీ ఆస్పిరిన్ కానీ ఇవ్వాలి. సో ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మామూలుగా ఏ గైనకాలజిస్ట్ దగ్గరన్నా వెళ్ళి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఇంత అవగాహన, ఇంత కేర్ దొరకకపోవచ్చు. కాబట్టి స్పెషలైజ్ సెంటర్స్, టెర్షియరీ సెంటర్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఈ టెస్ట్లన్నీ చేసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ గర్భం పోకుండా నిలుపుకోవడానికి వాళ్ళు సహాయపడగలరు. కాబట్టి తను తప్పనిసరిగా టెర్షియరీ కేర్ సెంటర్ అంటే టీచింగ్ హాస్పిటల్స్ కానీ, ఎక్కడైతే ఈ ఫీటల్ మెడిసిన్, ఫీటల్ కేర్ ఎక్కువగా ఉన్న క్వాలిఫైడ్ పెరినేటాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్న చోటుకి వెళ్ళినట్లయితే తనకి సరైన ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. లలిత గారి సమస్యకు చాలా చక్కగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే. భారతీయ సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా స్త్రీల విషయంలో కూడా. కానీ అనుకున్నంత రాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే ఇంకా 80% మంది మహిళలు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారు. భర్త చెప్పినట్లు వింటూ కుటుంబ ఆలనా పాలన చూసుకుంటున్నారు. బయట వ్యక్తులతో స్వచ్ఛమైన స్నేహ సంబంధాలు ఏర్పరచుకునే స్థాయిలో లేరు. ఇక చదువుకునేటప్పుడు బడిలో, కళాశాలల్లో ఏర్పడిన స్నేహాలు కాస్త చివరిదాకా ఉంటాయా అంటే వాటిని కొనసాగించడానికి అంతమంది స్త్రీలకు వీలు కుదరదు. దాంతో సహజంగానే స్త్రీలకు స్నేహితులు తక్కువగానే ఉంటారు. అదే కాక స్నేహితుల్ని ఏర్పరచుకోవడం, వారితో మంచి అనుబంధాన్ని చివరి వరకు కొనసాగించడం అనేది వారి వారి వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా స్నేహం ఏర్పడటం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగించడం మరో ఎత్తు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు ఉమాదేవి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమాదేవి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట్ నుంచి వచ్చారు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? చాలా సింపుల్ గా చెప్పారు, హౌస్ వైఫ్. ఓకే, మరి మా సఖులకి ఇవాళ ఏ వంటకం చేసి చూపిస్తున్నారు? కొంచెం స్పెషల్ గా కోసం బొంబాయి తవా పులావ్. బొంబాయి తవా పులావ్. తవా పులావ్. వెజ్ వెజ్జే కదా? ఫుల్ వెజిటేబుల్స్. ఫుల్ వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్ వేసేస్తారట ఉమాదేవి గారు. సరే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, చెప్పేసి. ఆనియన్, ఆలు, రైస్, క్యాప్సికమ్, ఆయిల్, తర్వాత టమాటో, క్యారెట్, జింజర్, గార్లిక్, సాల్ట్, కొత్తిమీర,
పసుపు, బఠానీ, గరం మసాలా, కారం. ఉమాదేవి గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు, మరి ప్రిపేర్ చేసేసుకుందామా? Yes. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి తవా పెడదాం. ఓకే. ఓకే, ఓకే. హీట్ తవా అయింది. హీట్ అయింది కదా. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. ఒక 2-3 స్పూన్స్ పడుతుందా? ఓకే. కొంచెం అంటే వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. ఫస్ట్ క్యాప్సికమ్, ఇంకా 1 by 1 వెజిటబుల్స్ అన్నీ యాడ్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత క్యారెట్, ఆలు, ఇది బాయిల్ చేసిన ఆలు. అదే అనుకున్నాను. ఆలు అంటే కొంచెం టైం పడుతుంది. పచ్చిగా ఉంటుంది ఒక్కోసారి, అవసరం అవును. కానీ ఉడికించి వేసుకోవచ్చు. ఉడికించి వేసుకుంటే కొంచెం త్వరగా. ఉమాదేవి గారు ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం ముక్కలన్నీ మగ్గిపోయాయి. మగ్గాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్. ఓకే. నెక్స్ట్ టమాటా కూడా వేసేద్దాం. నెక్స్ట్ గ్రీన్ పీస్ కానీ లేదంటే డ్రై అయినా నానబెట్టుకుని వేసుకోవచ్చు. ఏవైనా సరే ఏదైనా నానబెట్టాలి. గ్రీన్ పీస్ అయితే నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ అట్లాగే యూజ్ చేసుకోవచ్చు. ఇవి నానబెట్టింది. ఓకే. నానబెట్టి బాయిల్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ముక్కలు త్వరగా మెత్తబడతాయి. తర్వాత గార్లిక్, అంటే అది ఫ్రై అయితే కొంచెం రైస్ అంతకి వాసన బాగా ఎక్కువ వస్తుంది. కొంచెం సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ లా కనిపిస్తే కట్ వేస్తారు కదా. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, కొంచెం కలర్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇవి కొంచెం ముక్కలు మెత్తబడాలి. పసుపు వేసాం కాబట్టి కొద్దిగా మగ్గుతాయి ఉంటాయి. అవి కొంచెం మగ్గితే ఇంకా రైస్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్. ఉడికించిన అన్నం వేసే ఉడికించిన అన్నం అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ కారం వేద్దాం. ఎవరి టేస్ట్ కారం బాగా తింటారా? తక్కువే. తక్కువేనా? కొంచెం కారం ముక్కలన్నిటికీ పట్టేలాగా కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం. ఓకే. ఇది స్పెషల్గా గరం మసాలా అంటే బొంబాయి స్పెషల్ అని చెప్పాను కదా, దీనికి ఎంటీఆర్ పావుబాజీ మసాలా అన్నమాట. గరం మసాలానే ఎంటీఆర్ పావుబాజీ మసాలా. ఓకే. అదైతేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ముక్కలు మగ్గాయి కాబట్టి రైస్ వేద్దాం. ఓకే. లాస్ట్ కదా ఇంకా రైస్ కలిపేసి రైస్ వేసి మామూలుగా ఉమాదేవి గారు ఇలానే బాగుందండి, చపాతీ కర్రీ ఇలా ఉంది. దీనికి కొంచెం బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. మామూలు రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం స్పెషల్గా ఉంటారంటే బాస్మతి రైస్. బాస్మతి రైస్ చూద్దాం. రైస్ అంతా ముక్కలకి అంతా కలిసి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. మీరు బౌల్ ఇస్తే డిష్ అవుట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుని టేస్ట్ చేయాలి. బొంబాయి తవా బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. ఓకేనండి, ఉమాదేవి గారు తయారు చేసిన బాంబే తవా బిర్యానీ వేడి వేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే అంతకంటే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బాంబే తవా బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, బఠానీలు, టమాటో, ఉల్లిపాయలు, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, కారం, గరం మసాలా. తయారీ విధానం: స్టవ్ వెలిగించి తవా పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి అందులో క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు,
బఠానీలు వేసి ఆ తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం గరం మసాలా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకుని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బాంబే తవా బిర్యానీ రెడీ. వేడివేడి తవా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది ఉమాదేవి గారు. వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. నాకు పెట్టుగానే స్పూన్లో ఏమొచ్చింది తెలుసా, అల్లం ముక్క వచ్చిందండి. ఘాటుగా ఉంది కానీ చాలా బాగుంది. కారం కూడా సరిపోయింది. మీరు వేసిన అన్ని వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి, అది మెయిన్ అండి. ఉల్లిపాయ అన్ని వేశారు కదా, వెల్లుల్లి పీసెస్ వేశారు, అల్లం పీసెస్ వేశారు కాబట్టి నాకు అంత బాగా తెలిసింది. పేస్ట్ చేస్తే అంత టేస్ట్ తెలియదు. అంటే ఇప్పుడు కొంచెం సీజన్ కదా, అల్లం అలా నవిలా నోటికి బాగుంటుంది కదా అని ఇంకా పరంగా కూడా ఆలోచించారనమాట ఉమాదేవి గారు. వెరీ నైస్, చాలా బాగుందండి. ఇంత చక్కటి రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సఖులు చూసారుగా, ఉమాదేవి గారు తయారు చేసిన తవా బిర్యానీ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రతి వ్యక్తి స్నేహితుల్ని ఏర్పరచుకోవాలన్నా, స్నేహాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలన్నా కొంత తనను తాను మార్చుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడడం, చురకలు వేయడం మంచిది కాదు. మాటల్లో ఆత్మీయత, మృదుత్వం ధ్వనించాలి. అలాగే మన స్నేహితులే కదా అని వారి వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా కలుగు చేసుకోకూడదు. తప్పనిసరిగా మీ సాయం అవసరమైతే చేయొచ్చు. మరికొందరికి ఓ గుణం ఉంటుంది, ఇతరులకు ఏ కొద్ది సహాయం చేసినా గోరంతలు కొండంతలు చేసి చెప్పుకునే అలవాటు. ఇది స్నేహితుల మధ్య అస్సలు పనికిరాదు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదన్నమాట. ఒకవేళ మీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఆదుకుంటే మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. వారికి ఏదో విధంగా సహాయం చేయాలి. ఇంకొంతమందికి ఉచిత సలహాలు ఇచ్చే అలవాటు ఉంటుంది. స్నేహితులకు అలాంటివి ఇవ్వకూడదు. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. అపర్ణ గారు ఈ రోజు మనకు డెకోపాష్ నేర్పిస్తామంటున్నారు. మరి అది ఎలాగో ఆవిడ పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే అపర్ణ గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సైకిల్ ప్రేక్షకుల కోసం డెకోపాష్ వర్క్స్ నేర్పిస్తామన్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? దానికి బాక్స్, టిష్యూ పేపర్, ఇవి ఇంపోర్టెడ్ టిష్యూ పేపర్స్ అన్నమాట, స్పాంజ్, బ్రష్, సిజర్స్, డెకోపాష్ గ్లూ. చాలా కొత్తగా అనిపిస్తుంది డెకోపాష్ వర్క్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి. మరి యాంగ్జైటీతో మేము ఎదురు చూస్తున్నాము. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం బాక్స్ కానీ ఏదైనా ఫ్రేమ్ కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా హ్యాండ్మేడ్ పేపర్ది అంటే ఇది మనం తయారు చేసుకున్నారా? బయట తీసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ తోటి, లేకపోతే ఇది పెన్సిల్ స్టాండ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఏంటంటే ఇప్పుడు మనం టిష్యూస్, ఇప్పుడు ఇది వైట్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఈ టిష్యూ తీసుకున్నాం, దీనిది వైట్ ఉంది కాబట్టి ఇది డార్క్ కలర్ కాబట్టి కలర్ వైట్ వేసుకోవచ్చు. ఏదైనా మన దగ్గర ఉన్న వైట్ కలర్, యాక్రిలిక్ కలర్స్ వేసేసుకుంటే అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలరే దాని మీద వేసుకోవాలి. సేమ్ కలర్ ఉండాలి, సేమ్ ఉండాలి. డార్క్ ఉంటే కనుక, లేదు క్రీమ్ కలర్, లైట్ కలర్ మన బాక్స్ గానీ ఏదైనా ఉంటే దానికి ఏమి వేయక్కర్లేదు. డైరెక్ట్ మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ డిజైన్ ని మనం కట్ చేసుకోవాలండి. ఓకే, ఏది మనకు కావాలో అది కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను ఈ బర్డ్ ని దీంట్లో. తర్వాత ఈ ఫ్లవర్ ఒకటి కట్ చేసుకున్నాను. దీని తర్వాత మనకి ఈ టిష్యూ, వేరే టిష్యూ కూడా ఉంది, దీంట్లో చూపిస్తాను. ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా లేయర్స్ ఉంటాయి, ఈ లేయర్స్ తీసేయాలన్నమాట. ఓకే ఓకే, ఈ లేయర్స్ ఇలాగా పీల్ చేసేయాలి. మొత్తం 3 లేయర్స్ కూడా ఉంటాయి. సో అది మనం మొత్తం దీనికి 2 లేయర్స్ ఉన్నాయి, ఇది ఒకటి వచ్చేసింది కాబట్టి ఇలాగా ఈ పీల్ ఆఫ్ చేసేసాక
దీనికి కూడా లేయర్ ఉంది. లేయర్ ఉంది. ఓకే. ఇది ఇలాగా పీల్ ఆఫ్ చేసేయాలి మొత్తం. తీసేసాక ఇలాగ అవుతుంది. సో దీనికి ఏంటంటే మనము ఇది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి ఇది డార్క్ వస్తే ఈ డిజైన్ కనపడదు, అందుకని వైట్ వేసుకున్నాం. తర్వాత ఈ డెకోప్రాష్ గ్లూ ఉంటుంది కదా, ఇది మనము ఇక్కడ వేసుకోవాలి. దీని మీద ఎక్కువ ఏరియా అయినా పర్వాలేదు. ఇది అంటించాక మనము ఇది ఆరిపోవాలి, ఈ గ్లూ కాసేపు ఆగాలన్నమాట. వెంటనే స్టిక్ చేయొద్దు, ఇది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి. అలాగే కలర్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి వైట్ వేసుకున్నాం. సో ఇది ఎల్లో ఉంటే మనకి లైట్ కలర్ ఉంటే అక్కర్లేదు, వేసుకోక్కర్లేదు మనకి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది అంటించేయాలి. ఇప్పుడు లేయర్స్ తీసేసాక వెంటనే ఇటు డ్రై అయిపోయింది కాబట్టి అంటిస్తున్నాం. తర్వాత ఈ స్పాంజ్ మనం వెట్ చేసుకోవాలి మొత్తం. ఇది వెట్ చేసుకున్నాక దీంట్లో వాటర్ ఉండద్దు, ఇలా దీంతో ప్రెస్ చేయాలి మొత్తం ఈ డిజైన్ మీద. అప్పుడు కలర్ మనకి డిఫరెంట్ కలర్ లోకి చేంజ్ అయింది కదా, ఫ్లవర్ కలర్ కాస్త కొంచెం అది స్టిక్ అయిపోతుంది. అవును, ఇది అయిపోతుంది ఇక్కడ. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇది డ్రై అయిపోతే ఇటువైపు బర్డ్ ని పెట్టామనుకోండి అలా. మిస్ అయినా రాసుకోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం డ్రై అయిపోవాలి, అప్పుడే బెటరు. ఇది మళ్ళీ దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఓకే అపర్ణ గారు, మనం ఈ విధంగా స్పాంజ్ తో ఒత్తుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తున్నారు? చేసాక మనం ఈ గ్లూ మళ్ళీ డెకోపాష్ గ్లూ మళ్ళీ వేసి దీనిపైన చేయొచ్చు, లేదు అంటే వార్నిష్ కూడా వేసేసుకోవచ్చు. వార్నిష్ స్ప్రే వస్తుంది. ఇప్పుడు మాత్రం చేత్తో టచ్ చేయొద్దు, బ్రష్ తోటే చేయాలి దీనిపైన. అంటే టిష్యూ పేపర్ లా కనిపించట్లేదు, ఇంకా తెలియదండి, దాంట్లో మిక్స్ అయిపోతుంది. మనం బ్యాక్గ్రౌండ్ ఇది ఆరిపోయిన తర్వాత ఈ వైట్ ఉంది, వైట్ కవర్ చేసుకోవాలన్నా ఏదన్నా ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మనం కలర్స్ వేసుకోవచ్చు. ఇది వేసుకోవచ్చు, లేదంటే ఈజీగా వెంటనే అయిపోవాలి అనుకుంటే వార్నిష్ స్ప్రే వస్తుంది, దాంతో కూడా మనం చేసేయచ్చు. అప్పుడు తర్వాత నెక్స్ట్ వాటర్ మనకి పడినా దానిపైన ఏం కాదు, వాటర్ పడినా అప్పుడు ఈ పేపర్ కూడా ఊడదు, ఫిక్స్ అయిపోతుంది పర్మనెంట్ గా. వేసుకోవడానికి ఇలా వేసుకోవాలండి. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది వేసిన తర్వాత, ఒక 5 minutes. మరి ఈ విధంగా తయారు చేసిన మీ దగ్గర ఉన్నాయా? అవునండి, ఉన్నాయి, చూపిస్తాను, చూద్దాం. సో ఇదేమో ఫోటో స్టాండ్ అండి. దీనికి డిఫరెంట్ గా టిష్యూస్ లో డిజైన్ మనం అబ్స్ట్రాక్ట్ గా కట్ చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. వావ్, అంటే ఆల్రెడీ మనకి ఫోటో ఫ్రేమ్ కి మీరు పైన ఈ డిజైన్స్ అన్ని మీరు ఇప్పుడు చేశారు. ఇప్పుడు మనకి సేమ్ అదే ప్రాసెస్. కానీ మనకి ఇలా చూస్తుంటే దీనిపైన స్టిక్ చేశారని మనకి తెలియట్లేదు, దాంతో వచ్చిందేమో ఫ్రేమ్ తో అనిపిస్తుంది, అంత నేచురల్ గా ఉంది. రైట్. ఓకే, ఇప్పుడు మీరు పైన మళ్ళీ ఆ గ్లూ స్టిక్ చేయడం వల్ల ఈ షైనింగ్ కూడా మనకి కనిపిస్తుంది కదా? అవునండి. ఓకే, ఇది కూడా సేమ్ ఫ్లవర్స్ స్టిక్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఎక్కడ కావాలంటే అలాగా టోటల్ గా కూడా మనం చేసుకోవచ్చు, కానీ కొంచెం వదిలి చేస్తేనే దాంట్లో బ్యూటీ వస్తుంది. చాలా బాగుంది. అంటే ఈ పేపర్ మనకి ఇలాంటి వాటిపైన ఈ షీట్ పైకే యూజ్ అవుతుంది, లేకపోతే దేనిపైన మనం ఈ విధంగా చేసుకోవచ్చా? అంటే ఈ బాక్సెస్ మనకి డెకరేటివ్ ఐటమ్స్ మీద చేసుకోవడానికి, ఎన్వలప్స్ మీద కానీ దేని మీదన్నా ఇలా బాక్సెస్, పెన్సిల్ స్టాండ్స్ ఇలా చేసి మనం గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఫోటో ఫ్రేమ్స్ వీటికి చాలా బాగా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఈ రోజు మా సైకిల్ ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఐటమ్ మాకు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సో చూస్తారు కదా సకలు, ఈ రోజు మనకు అపర్ణ గారు పరిచయం చేసిన ఈ డెకోపాష్ చాలా చాలా కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. స్నేహం పటిష్టంగా ఉంటే ఆత్మస్థైర్యంగా ఉండొచ్చు. స్నేహితులు తప్పు చేస్తే పదే పదే విమర్శించకూడదు, కోపగించుకోకూడదు. చేసిన తప్పును వాళ్ళు తెలుసుకునేలా చేస్తే సరిపోతుంది.
అలాగే వాళ్ళు ఏ చిన్న విజయం సాధించినా అభినందించాలి. అది మనస్ఫూర్తిగా ఉండాలి, మనసులో అసూయ పెట్టుకుని కాదు. ముందు ప్రతి వ్యక్తి మంచి స్నేహితులు కావాలంటే వారిలో ఉన్న అసూయ ఆహాన్ని పక్కన పెట్టాలి. అలాగే మంచి వాళ్లలా నటించకూడదు. మీ వ్యక్తిత్వానికి తగినట్లు నిజాయితీగా ప్రవర్తిస్తే చాలు. స్నేహితుల ముందు గొప్పలకు పోయి ప్రగల్భాలు పలికి తలదించుకునేలా తెచ్చుకోకూడదు. ఎవరన్నా మిమ్మల్ని సహాయం చేయమని అడిగారే అనుకోండి, వీలైతే మీ స్థాయికి పర్వాలేదు అనిపిస్తే చేయొచ్చు. అలా కాకపోతే వెంటనే సున్నితంగా మీ పరిస్థితి గురించి తెలియచేయాలి. మీలోని చికాకు, విసుగు మిత్ర బృందంపై ఎప్పుడూ ప్రదర్శించకూడదు. అప్పుడే స్నేహాలు పటిష్టంగా ఉంటాయి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.